అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నేపాల్ మంటల్లో కాలిపోతోంది. నేపాల్ తగలబడుతోంది. ఇలాంటి వార్తలు మనం వింటా ఉన్నాం. నేపాల్‌లో రణరంగంగా పరిస్థితి మారిపోయింది. ఎక్కడికక్కడ తగలబెట్టేస్తా ఉన్నారు. నేపాల్‌లో జన్ జడ్ ఉద్యమం తీవ్ర స్థాయికి దాల్చింది. జన్ జడ్ ఉద్యమం అంటే జన్ జడ్ అంటే ఎవరు? అక్కడ 1997 నుంచి 2012 మధ్య పుట్టినటువంటి యువత ఈ విధంగా పూర్తిగా ప్రభుత్వం మీద తమ పగా ప్రతీకారాలు తీర్చుకున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున అక్కడ ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్ని అక్కడ పూర్తిగా నిషేధం విధించిన సందర్భంగా లేచినటువంటి ఉద్యమం ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చి మొత్తం అక్కడ నుండి అధ్యక్ష భవనాలు, ప్రధాని భవనాలు, సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనం మొత్తం తగలబెట్టే పరిస్థితికి వచ్చింది. అసలు ఈ ఉద్యమం ఇంత ఉవ్వెత్తున రేగటానికి కారణం ఏంటి? అసలు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ వీళ్ళ నిరసన పర్వం అనేది మొదలైంది? ఒక్కసారి మనం మాట్లాడుకుంటే అక్కడ సామాజిక మాధ్యమాల మీద అక్కడ ప్రభుత్వం నిషేధం విధించింది. జీవో కూడా రిలీజ్ అయింది. అంతకు ముందే సుప్రీంకోర్టు కూడా క్లియర్ కట్‌గా ఆదేశాలు ఇచ్చింది. సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వాట్సాప్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ఇవన్నీ కూడా యూట్యూబ్ కావచ్చు, ఈ ప్రముఖ సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి. ఏవైనా ప్రభుత్వం నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అడిగితే ఆ ఇన్ఫర్మేషన్‌ని మీరు ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి చట్ట ప్రకారం మీరు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకొని మీ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోండి. మీ మనుషుల్ని ఇక్కడ పెట్టండి. ప్రభుత్వం గానీ, ప్రజలు గానీ ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు సోషల్ మీడియా ద్వారా ఉంటే, మీ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా ఉంటే దానికి మీరు బాధ్యతాయుతంగా ఉండండి అంటూ ఒక జీవో అనేది గవర్నమెంట్ నుంచి వచ్చింది. మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ ఒక జీవో రిలీజ్ చేసింది. అయితే దీనికి సంబంధించి కొన్ని కంపెనీలేమో కొన్ని సామాజిక మాధ్యమాలు రిజిస్టర్ చేసుకున్నాయి. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా. కొన్ని పట్టించుకోలేదు. కొన్ని ఆంక్షలు మాకు ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి లైట్ తీసుకున్న పరిస్థితి ఉంది. సో ప్రభుత్వం వాటి చెప్పిన మాట వినడం లేదని చెప్పి నిషేధం విధించింది. మీరు ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకుంటారో, ఎప్పుడైతే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా మీరు నడుచుకుంటారో అప్పుడే మీ మీద నిషేధం ఎత్తేస్తాం. అప్పటి వరకు మీ సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో, మీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా క్లోజ్ చేస్తామని చెప్పి అంటే హోల్డ్‌లో పెట్టారనమాట. నిషేధం విధించారు. ఆ తర్వాత రోజు నుంచి ఐ థింక్ 4వ తారీఖు నుంచి అనుకుంటా. 4వ తారీఖు అర్ధరాత్రి నిషేధం విధిస్తే 4వ తారీఖు అర్ధరాత్రి నుంచి ఈ సేవలు పూర్తిగా నిలిచిపోయినాయి. యువతలో ఒక్కసారిగా ఒక షాక్‌కి గురి చేసింది ఈ డెసిషన్. ఎవరు వాట్సాప్ ఓపెన్ కావట్లేదు, ఫేస్‌బుక్ ఓపెన్ కావట్లేదు, ఇన్‌స్టా ఓపెన్ కావట్లేదు. టిక్‌టాక్ లాంటి కొన్ని సంస్థలు మాత్రం రిజిస్టర్ చేసుకున్నాయి. టిక్‌టాక్ ఇంకా కొన్ని సంస్థలు ఆన్‌లో ఉన్నాయి. కానీ ఏవైతే రిజిస్టర్ చేసుకోలేదో యూట్యూబ్ దగ్గర నుంచి, ఫేస్‌బుక్ దగ్గర నుంచి అట్లా ప్రముఖ సామాజిక మాధ్యమాలు పూర్తిగా ఆగిపోయినాయి. అక్కడ యువత తిరగబడటం స్టార్ట్ అయింది. మెల్లగా నిరసన స్టార్ట్ అయిందండి. ప్రభుత్వం ఇది కరెక్ట్‌గా చేయట్లేదు. సామాజిక మాధ్యమాలని ఏదో రకంగా ఒప్పించి మీరు వాళ్ళతో చేయించుకోవాలి కానీ ఈ ఆల్ ఆఫ్ సడన్ ఆపేస్తే కమ్యూనికేషన్ దెబ్బతింటది. దీని మీద ఆధారపడ్డ చాలా కుటుంబాలు ఉన్నాయి. యువత ఎక్కువగా వీటి మీద పనిచేస్తూ ఉన్నారు. అందరికి కూడా జీవనోపాధి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇంత సిల్లీగా ఎందుకు మీరు సామాజిక మాధ్యమాల మీద బ్యాన్ విధించారు? ఇది కరెక్ట్ కాదని చెప్పి యువత మెల్లమెల్లగా రోడ్ల మీదకి వచ్చారండి. ముందుగా 10 మంది వచ్చారు. తర్వాత 50 అయ్యారు, 100 అయ్యారు, 1000 అయ్యారు. ఇట్లా వేలాదిగా రోడ్ల మీదకొచ్చి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ విధంగా సామాజిక మాధ్యమాల మీద మీరు ఆంక్షలు పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి రోడ్ల మీదకొచ్చి నినాదాలు చేశారు. ఈ యువత ఉద్యమాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కూడా అంతే స్థాయిలో బలగాలను మోహరించింది. వీళ్ళిగా బ్యారికేడ్లు తోసుకుని ముందుకు వస్తున్న క్రమంలో రబ్బర్ బుల్లెట్లతో వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు. బలగాలతో యువత మీద గన్లు గురిపెట్టారు. ఈ అల్లర్లలో 20 మంది చనిపోయారండి. 20 మంది చనిపోయారు. ఇంకా చాలామంది కూడా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అప్పటినుంచి ఈ ఉద్యమం ఇంకా ఎగసిపడింది. డైరెక్ట్‌గా పార్లమెంట్ భవనాల దగ్గరికి వెళ్ళిపోయారు. సుప్రీంకోర్టు భవనం దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రధాని భవనం దగ్గరికి వెళ్లారు. నిప్పు పెట్టారు. మాజీ ప్రధాని భార్య కూడా మంటల్లో కాలిపోయి చనిపోయింది. అక్కడ ఉన్న ఆర్థిక మంత్రులు, ఇతర మంత్రుల్ని పరిగెత్తించి కొట్టిన పరిస్థితుంది. ఇక అక్కడ అధ్యక్ష భవనం మీద దాడి చేసే పరిస్థితుంది. మొత్తం ఎక్కడికక్కడ అక్కడ కార్లు కావచ్చు, మిగతా వెహికల్స్ కావచ్చు, ఇతర ప్రభుత్వ భవన సముదాయాలు కావచ్చు, అన్నింటికి నిప్పు పెట్టి రచ్చ చేశారు. ఒక అగ్ని గోళంలాగా కనిపించింది. ఇంకా ఆ ఉద్రిక్తతలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఏం అర్థం కావట్లా. పరిస్థితి శృతిమించేసరికి వెంటనే ఆగమేఘాల మీద వాళ్ళు తాము ఏదైతే నిషేధం విధించాయో ఆ నిషేధం ఎత్తేసాయి.
మళ్ళీ ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం చాలా జరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ఉద్యమం ఏ విధంగా ముందుకెళ్ళిందంటే, ఇక్కడ పాలకులు చాలా దారుణంగా ప్రవర్తించారు. పాలకుల మీద ఎప్పటినుంచో అవినీతి మచ్చుంది. ఇక్కడ నేపాల్‌లో ఉన్న సంపన్నుల కుటుంబాలు కావచ్చు, పాలకుల కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళ వారసులు పూర్తిగా నేపాల్ సంపదను దోచేస్తా ఉన్నారు. ఇక్కడ అవకాశాలు సరిగా యువతకి రావటం లేదు. మీ అవినీతి పెరిగిపోయింది. మళ్ళీ పైపెచ్చు ఇలాంటి సామాజిక మాధ్యమం మీద ఆంక్షలు పెడతా ఉన్నారని చెప్పి వాళ్ళు మహోగ్ర రూపం దాల్చింది వాళ్ళ ఆవేదన. అంటే యువత తలుచుకుంటే ప్రభుత్వాలు తల్లకిందులు చేసే శక్తి కూడా వాళ్ళకుంటుందని చెప్పి ఇది రుజువు చేసినటువంటి పరిస్థితి ఉందండి. నిజంగా యువతకి అంత శక్తి ఎట్లా వచ్చింది? వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఆ ఆంక్షలనేవి, ఆ సోషల్ మీడియా మీద పెట్టినటువంటి ఆంక్షలనేవి వాళ్ళు పూర్తిగా తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ఇంకా మాకు ఈ సోషల్ మీడియా లేకపోతే, ఈ మాధ్యమాలు లేకపోతే మాకు బతుకు లేదు అన్నంత స్థాయిలో వాళ్ళు ఫీల్ అయ్యి ఆ విధంగా రోడ్ల మీదకొచ్చి నిరసన తెలియజేశారు. నిరసన మామూలు నిరసన కాదు. నేపాల్‌లో ఎప్పుడూ చూడనటువంటి సంక్షోభం అక్కడ కనిపించింది. ఒకళ్ళిద్దరుగా మొదలైనటువంటి ఈ ఉద్యమం అంత తీవ్ర స్థాయికి ఏ విధంగా పోయింది? అంత దారుణమైన పరిస్థితులు ఎందుకు తీసుకొచ్చింది? సామాన్యులు ఒక ఉద్యమాన్ని తలకెత్తుకుంటే, వాళ్ళ గుండెకు గాయమైతే, వాళ్ళ తీవ్ర మనోవేదనకి గురి చేస్తే, యువత మొత్తం పరిస్థితిని తలకిందులు చేయగలదు, ప్రభుత్వాన్ని పడగొట్టగలదు, పాలకుల్ని కూడా మార్చేయగలదని చెప్పి చాలా స్పష్టంగా ఇలాంటి ఘటనలు రుజువు చేశాయి. గతంలో శ్రీలంకలో మనం చూసాం ఎలాంటి పరిస్థితి ఉందో. బంగ్లాదేశ్‌లో మన ఏ విధమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. కాబట్టి పాలకులు అత్యంత నిర్లక్ష్యంగా ప్రజాకోణంలో వాళ్ళు పరిపాలన చేయకపోతే, యువతకు టార్గెట్‌గా వాళ్ళు పనులు చేయకపోతే, యువత కోసం వాళ్ళు పని చేయకపోతే ఎలాంటి సిచ్యువేషన్ ఎంత డ్యామేజ్ చేస్తుందని కూడా ఈ ఘటన రుజువు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం దేశం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. 1-2 రోజుల్లో 48 గంటల్లో ప్రధాని తన పోస్ట్‌కి రాజీనామా చేశాడు. తర్వాత అధ్యక్షుడు రాజీనామా చేసి వాళ్ళు దేశం పారిపోయే పరిస్థితి కూడా వచ్చిందంటే, అక్కడ ఉన్న ఆర్మీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. వేలాదిగా రోడ్ల మీదకి వచ్చి బిల్డింగ్ల మీదకి దూసుకొస్తుంటే ఎంతమందిని కట్టడి చేస్తారు? ఇక్కడ 20 మంది చనిపోతేనే రావడ కష్టం అయిపోయింది. మొత్తం ఎక్కడికక్కడ తగలబెట్టేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇంకా హింస చెలరేగిపోయే అవకాశం ఉంది కాబట్టి దాన్ని సెటరేట్ చేసే బాధ్యత తీసుకున్నారు. సోషల్ మీడియా మీద ఆంక్షలు మేము ఎత్తేసాం, నిషేధం ఉండదు, ఇంకా అవన్నీ రన్ అయిపోతామని, ఇప్పటికైనా శాంతించండి అని చెప్పి ఆ యువత కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చింది. సో డెఫినెట్‌గా ఇది అక్కడ ఎలాంటి భయానక సిచ్యువేషన్ ఉందని కూడా అర్థమవుతుంది. పాలకులు ప్రజల మనసెరిగి పని చేయకపోతే ఇలాంటి పరిస్థితే వస్తుందని కూడా రుజువు చేస్తుంది ఈ ఘటన. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడ కాఠ్మండు రాజధాని ఉంది కదండీ! ఆ రాజధాని ప్రాంతంలో ఉన్న కుసుమ హోటల్‌లో 81 మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారండి. ఆ తెలుగు వాళ్ళని మంత్రి నారా లోకేష్ గారు ఫోన్ చేసి మాట్లాడారు. మీరు ధైర్యంగా ఉండండి, అక్కడ పరిస్థితులు బాలేవు, అర్థమవుతుంది, మేము చూస్తూనే ఉన్నాం, అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. అక్కడి పాలకులతో, అక్కడ సైన్యాధికారులతో మేము డైరెక్ట్‌గా టచ్‌లోకి వెళ్ళాము. హోటల్‌లో ఉన్న 81 మంది తెలుగు వాళ్ళు కూడా ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. అవసరమైతే ఒక ప్రత్యేకమైనటువంటి విమానాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తాము. ఆ విమానంలో డైరెక్ట్‌గా మీరు వైజాగ్‌కి వచ్చేస్తారు. ఆ విధమైనటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండండి నారా లోకేష్ గారు ఆ హోటల్‌లో ఉన్న విశాఖ వాసులతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడ విదేశీయులు చాలామంది ఉన్నారండి. అక్కడ పర్యాటక ప్రాంతం కాబట్టి పెద్ద ఎత్తున అక్కడికి వెళ్తారు. అది హిమాలయ దేశం. అక్కడ అందాలు చూడటానికి, అక్కడ పరిస్థితిని, అక్కడ పర్యాటక ప్రదేశం కాబట్టి వెళ్తూ ఉంటారు. మన తెలుగు వాళ్ళే కాదు, దేశవ్యాప్తంగా చాలామంది పోతూ ఉంటారు. 81 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత కూడా నారా లోకేష్ తీసుకున్నారు. నేపాల్‌లో ప్రస్తుత పరిస్థితి ఇంకా అదే విధంగా ఉంది. నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎక్కడ కూడా యువత తగ్గట్లా. సుదన్ గురుంగ్ అనే ఒక వ్యక్తి 37 సంవత్సరాలు ఉంటే, ఇతను ఈ ఉద్యమం మొత్తాన్ని లీడ్ చేసినటువంటి వ్యక్తి. ముందుగా కొద్ది మందితో స్టార్ట్ అయినటువంటి ఈ ఉద్యమం అనేది ఇంకా తీవ్ర రూపం దాల్చడానికి కారణం వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీదకి నడిపించి చేయడానికి కారణం ఆ ఒక్క వ్యక్తే. సో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కొద్దిగా కుదుట పడుతున్న పరిస్థితి ఉంది కానీ ఇంకా నివురుగప్పిన పరిస్థితి ఉంది నేపాల్‌లో. సో డెఫినెట్‌గా పరిస్థితి చక్కబడిన తర్వాత కూడా ఎక్కడికక్కడ ప్రస్తుతం ఆర్మీ చేతుల్లోకి పాలన వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆర్మీ కూడా నిశితంగా పరిశీలిస్తూ ఉంది. యువకులు ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు. ఇంకా అక్కడ కాఠ్మండు మేయర్ ఉన్నాడు. ఆయన నెక్స్ట్ ప్రధాని అవుతాడని చెప్పి ఒక చర్చ కూడా జరుగుతుంది. అతను యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు కూడా ఆందోళనలు చేయవద్దు, మీకు అనుకూలంగానే నిర్ణయాలు ఉంటాయి, ఇక మీద నుంచి మీరు శాంతించండి అని చెప్పి కోరుకునే పరిస్థితి కనిపిస్తోంది.